బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఏమి తీసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారన్న ఫీలింగ్ బోయపాటి గారిలో 100% ఉందనిపిస్తుంది. అది మనసులో పెట్టుకొని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే సినిమా తీసాడు అనిపిస్తుంది తప్పితే అంతగా కొత్తగా ఏం అనిపించలేదు. సినిమా స్టార్టింగ్లోనే మనకి అంత ఎండింగ్ వరకు స్టోరీ అనేది అర్థమైపోతుంది. ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎగ్జైట్మెంట్ అనేది ప్రేక్షకుల్లో లేకపోవడం చాలా మైనస్ అయింది సినిమాకి. అంటే శివుడి రూపంలో గానీ శివుడి ఎలివేషన్స్ గానీ థింగ్స్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి సనాతన ధర్మాన్ని అండ్ అదే పాకిస్తాన్ని. సినిమా మొత్తం మీద చూసుకుంటే కూడా విలల్ని తుక్కు కొట్టడం, ప్రజలకి క్లాస్ బీగటం, మళ్ళీ రిపీట్ అదే విలల్ని తుక్కు కొట్టడం, ప్రజలకి క్లాస్ బీగటం, ఇదే ఫార్ములా రిపీట్ చేశాడు తప్పితే అంతగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఇంకోటి చైనాని విలన్గా చూపెట్టాడు. చైనా వైరస్, అప్పుడు మన కరోనా వైరస్, మీరు వైరస్ దేశానికి అంతా వైరస్ని సృష్టించారు, మీకు మాకు చాలా తేడా ఉందామని చెప్పి ఈ డైలాగ్స్ అంటే దేశం కోసం ధర్మం కోసం ఇష్టపడే వాళ్ళకి కొన్ని సీన్లు నచ్చుతాయి. అది తప్పితే అంతగా సినిమాలు అనిపించలేదు. ఇంకోటి ఒక పార్టీని కూడా టార్గెట్ చేసి 2-3-4 సీన్లు ఉండటం జరిగింది. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేశాడు అనిపించింది. అంటే సందర్భంగా పెట్టినా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. ఒక అసందర్భంగా ఒక హెలికాప్టర్లో ఫ్యాన్ని పైకి లేపి తిప్పి ఇసిరేయటము, వాళ్ళ శవ రాజకీయాలు చేస్తారు, వాళ్ళ తండ్రి నుంచి అలవాటు ఉందని, అంటే అసందర్భంగా మాట పెట్టాల్సిన అవసరం లేకపోయినా సరే కావాలని ఒక పార్టీని టార్గెట్ చేసి కొన్ని సీన్లు ఉన్నాయి అనిపిస్తుంది. అమ్మ సెంటిమెంట్ ఉంది, కొంచెం వర్కౌట్ అవుతుంది అమ్మ సెంటిమెంట్. ఏం లేదు, అమ్మ సెంటిమెంట్ జస్ట్ ఒక 2 minutesలో చనిపోతే స్టోరీ చెప్పినట్టు ఉండేది. కానీ అమ్మ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అయింది అనిపించేది. సెంటిమెంట్ ఉంది, జస్ట్ ఒక పాయింట్, సర్టైన్ పాయింట్ ఆఫ్ వరకు ఉంది తప్పితే అంతగా సెంటిమెంట్ ఏమి ఎమోషన్ ఏమి వర్కౌట్ కాలేదు అనిపించింది. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా చాలా బాగా తీసుకెళ్ళారు. గ్రాఫిక్స్ అవ్వనివ్వండి, అఘోరా పాత్రలో చేసిన బాలకృష్ణ అవ్వండి, అన్నీ చాలా బాగుంది. ఇది సెకండ్ హాఫ్ లో బాల ఎంట్రీ ఉంది అఘోరా. ఫస్టే ఎంట్రీ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అఘోరా క్యారెక్టరే ఎక్కువ కనిపిస్తుంది. పార్ట్ 1 బాగుందా, ఇది సెకండ్? అయ్యో, రెండిటికి అసలు కంపారిజన్ లేదు. అక్కడ క్లైమాక్స్ అసలు, ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు రెండు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? మిగతా క్యారెక్టర్స్ అంటే మరి ఇంకా ఫస్ట్ హాఫ్లో మొత్తం అంతా తేల్చారు, ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ కాబట్టి ఇంకా స్టోరీ ఎక్కడ ఆపారో అక్కడ నుంచి మొత్తం అంతా అఘోరా క్యారెక్టర్ ఉంటుంది అనమాట. మీకు సెకండ్ హాఫ్లో అన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఇంకా కనిపించవు. అఘోరా క్యారెక్టర్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? అమ్మో, మామూలుగా లేవు అసలు, చాలా చాలా బాగుంది. అసలు ఆ తాండవం సీన్లు అయితే మేడం చాలా బాగా తీసారండి. బీజిఎం అమ్మో, అసలు శివమంత్రాలన్నీ కలిపి డప్పులతో ఎంత బాగా కొట్టచ్చా అని నాకు ఈరోజే అనిపించింది. చాలా బాగా కొట్టారు, బీజియం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్తో నీట్గా వెళ్ళి చూడొచ్చు, ఒక 3 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా శివయ్య గురించి చాలా శివయ్య గురించి చెప్పారు. అండ్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి వైరస్ కానీ ఆర్మీ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చూపించారు. అసలు క్రేజీ, అసలు మస్ట్ వాచ్. అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్ తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ డూపర్. అందరూ వచ్చి థియేటర్స్ లో మస్ట్ వాచ్ కోరుతున్నాము. జై బాలయ్య, జై బాలయ్య. చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది సినిమా మాత్రం. మూవీ బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఏం లేదు, బాగుంది. బాగా చేస్తున్నారు. ఆయన వయసు తగ్గట్టు కాకుండా చాలా బాగా చేస్తున్నారు. చూసా. డిఫరెన్స్ ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ అన్నీ అంతా బాగుంది. దైవాన్ని బాగా చూపించారు. అందరికీ ఇది ఒక మెసేజ్గా ఉండాలి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరికీ చెప్తాము, అందరికీ చూడమని చెప్తాము. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇచ్చారు. దాట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మూవీస్ ఆర్ బిగ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్, రైట్? ఇందులో నుంచే మనం చూసి నేర్చుకుంటాము. సో ఆ రోల్ని వాళ్ళు జస్టిఫై చేశారు అనిపించింది నాకు. కొన్ని మిస్టేక్స్, లైక్ ఐ సెడ్, యూ కెన్ పుట్ ఇట్ aside, బట్ this should give you an inspiration to know more about your land, your ancestrals, this country, the history, Ramayana, Mahabharata, Gita,
వెళ్ళి చదవండి అండ్ దట్స్ ద మెసేజ్ దట్ ఐఎమ్ క్యారింగ్ ఫార్వర్డ్ విత్ మీ. పాటి గారి కంటే బాగా ఇంకెవరు చూపించలేరు అనిపించింది. డైలాగ్స్ చాలా బాగున్నాయండి. మన హైందవ ధర్మం గురించి అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న యువతకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారనిపించింది. అవునండి, అవును, తప్పకుండా. మేము ఇన్నాళ్ళు నరసింహుడిని చూసాం బాలయ్యలో, ఇప్పుడు రుద్రుడిని చూస్తున్నాం. అఖండ రుద్రాయ అన్నట్టు ఉన్నారు బాలయ్య. మేము బాలయ్య అభిమానులు అండి, ఇంకా మాకెవరు ఆ టైంలో కనిపించరు ఇంకా ఆయన తప్ప. ఎంచుకుని మంచి మూవీస్ చేయాలనే కోరుకుంటామండి. అండ్ ఆయన మూవీస్ తప్పకుండా అన్నీ చూస్తాం మేము. సినిమా వాజ్ రియలీ గుడ్. అందరూ సినిమాని చూడాలి. ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్. I think it's just a continuation. He was on the same energy levels. He was on the same good aspect only. అది సినిమా చూస్తే తెలుస్తుంది. I really don't want to disclose it. I suggest you guys to watch the film. And best scenes, and I think the climax was a good scene. Maybe you like climax lo ela aithe he comes and warns everybody. It's a really good scene. Yeah, definitely కనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అనేది యూ విల్ హ్యావ్ అ సస్పెన్స్, అంటే ఇంకా ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. హీఈస్ ఆల్వేస్ అమేజింగ్. వాట్ ఎల్స్ టు బి దేర్. ఆయన ఎప్పుడు గట్టిగానే కొడతాడు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అఘోరాస్ ఎలా ఉంటారనేది ఆ పవర్స్ ఉంటాయి, ఆ ఇది ఉంటుంది. సో బాలయ్య బాబు గారు ఇంక అంతే, ఇంకా నయం ఒకనే పెట్టారు, 10 మందితో దిష్టి తీయలే. అఖండ 3 ఉందో లేదో తెలియదు కానీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే బోయపాటి గారికి ఈయనకి అంటే ధర్మము సనాతన ధర్మం కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనకి చూపించేస్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా ఇంకెంత నుంచి ఏమి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. 3 గంటల సినిమా చెప్పిందంటే మళ్ళీ నాకు టికెట్ డబ్బులు కొట్టాలి. అఘోర గెటప్ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో చూసాం కదా. సో అక్కడి నుంచి ఒక 15 సంవత్సరాల గ్యాప్ వస్తే వయసు మళ్ళీతుంది కదా అఘోరాకి. సో అలాగే చూపించారు. అసలు అది నెక్స్ట్ లెవెల్. అది అంటే దేవుడు మనకి ఏ రూపంలో వస్తాడు, డైరెక్ట్గా రాడు, ఎవరో రూపంలో వస్తాడు. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అది మీరు నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మనం ప్రతి సినిమాల్లో కూడా మనం ఏదో దూరదర్శన్లో శివుడు అప్పట్లో వచ్చి అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్లో ఇప్పుడున్న టెక్నాలజీ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడున్న గ్రాఫిక్స్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ ఎమోషనల్ సీన్లు కానీ మీరు అన్నట్టు ఆ మదర్ కైలాసానికి వెళ్ళినప్పుడు ఎంత తృప్తి పడుతుంది అనేది మనకు చూపించారనమాట. తమన్ బీజం చెత్త కొట్టడం ఏంటండి, ఇంకా బాలయ్య బాబు గారు అంటే ఇంకా నందమూరి ఇదనమాట, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది చాలా బాగుంది. మూవీ మొత్తం బాగుందండి. ఏం నచ్చింటే వాళ్ళే వచ్చింది. బాలకృష్ణ కోసమేగా. బాగుంది, నైస్, సూపర్ ఉంది, సూపర్ ఉన్నాయండి. బాగుంది. మూవీలో బాలకృష్ణ ఫైట్స్ బాగా నచ్చినాయా? అంటే బాలకృష్ణ గారు దిష్టి తీస్తారు కదా మనిషిని, అది ఎలా అనిపించింది? సూపరా? అని ఏం చెప్తావు బాలకృష్ణ గారు ఏం బాగుందంటే సినిమా గురించి? మామయ్య అంటే నా బోయపాటి ఇట్లా తీస్తాడని చెప్పి ఎవరు అనుకోలేదు. సినిమా చూస్తుంటే బోయపాటి కనిపిస్తున్నాడు, బాలయ్య బాబు కనిపిస్తున్నాడు. కానీ ఈ లెవెల్లో అయితే బోయపాటిని ఒక థాట్లో ఉంచుకున్నాం అందరం. బోయపాటి అంటే ఫైట్ వేరే, అది వేరే, ఇది వేరే అనుకున్నారు. వాళ్ళందరికీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సినిమా తీశాడు. బోయపాటి వేరే, ఇప్పటి నుంచి సినిమాలు వేరే ఉంటాయి. ఇదండి అఘోర క్యారెక్టర్. అసలు హైందవ మతం, హిందువులు ఎలా ఉండాలనేది మొత్తం అతను క్లియర్గా చూపించాడు. మనకి బయట ప్రపంచానికి మన ఎంత గొప్ప చరిత్ర, వీటన్నిటి గురించి చాలా బాగా చెప్పాడు. జై బాలయ్య. ఫస్ట్ హాఫ్ ఏం స్లో అండి, స్టోరీ అట్లయినా కరెక్ట్గా బిల్డ్ అయింది, కరెక్ట్గా ఉంది. మీకు ఎక్కడ అట్లా ఏమి అనిపించదు, ఓవర్ బిల్డప్ కానీ అట్లా ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా ఎట్లా మన బాలయ్య బాబుని మనం ఒక రకంగా చూసుకున్నాం, కానీ అలా కాదు, ఎలా చూపించాలి అంటే పెద్ద ఎలివేషన్ లేకుండా సినిమా స్క్రిప్ట్ ఎలా మంచిగా వెళ్ళాలనేది బాగా ఒక కాన్సెప్ట్తో తీశాడు. అవును, అది మనుషులకి ఇంకా దేవుణ్ణి లేవాలనుకున్నప్పుడు దేవునికి ఏదైనా సాధ్యం.
అది అనేది చిన్నది, అది అసలు దేవుడు అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు, అట్లాంటిది ఇది అనేది చాలా చిన్న విషయం. బీజిఎం కూడా సౌండ్ బాగుందండి, సౌండ్ బాగానే ఇచ్చారు, అంతా బాగుంది. అవును, విలన్ క్యారెక్టర్ కూడా అది పెన్షిట్ బాగా చేశారు. అతని అపియరెన్స్ లో కూడా ఒక విలన్ రోల్ లో బాగా సెట్ అయ్యాడు. బాలకృష్ణ డైలాగ్స్ గురించి ఈ అగోర గెటప్ లో బాగున్నాయండి, అంతా చాలా బాగున్నాయి. మనం బాగా ఎంజాయ్ చేస్తాం అతన్ని. సినిమా చాలా బాగుందండి. మన సనాతన ధర్మ గురించి, మన రామాయణం, భగవద్గీత, ప్లస్ మన ఇండియా గొప్పతనము, ఒక్కొక్క స్టేట్ వైజ్ మహారాష్ట్ర గొప్పతనము ఏదేంటి అనేది చాలా బాగా చెప్పారు. మీకు ఒకవేళ దేవుడి మీద నమ్మకం లేదు అంటే మాత్రం ఒకసారి సినిమా చూడండి. మీకు ఎక్కడో మైండ్లో ఒక థాట్ రేజ్ అవుతుంది, అరే దేవుడు ఉన్నాడేమో అన్న ఫీల్ మీకు వస్తుంది. చాలా బాగుంది సినిమా. డైరెక్షన్, యాక్టింగ్, బీజిఎం, A to Z అన్నీ బాగున్నాయి. డెఫినెట్గా 2025కి ఒక మంచి ఎండింగ్ ఇండస్ట్రీలో. ఎలివేషన్లా చూడకూడదు, ఇక్కడ బాలకృష్ణలా చూడడం కంటే ఒక శివుడి భక్తుడిలాగా అలా చూస్తే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. ఎలివేషన్స్ ఇచ్చారు అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే స్టోరీకి సంబంధించిన ఎలివేషన్సే ఇచ్చారు. ఓవర్గా ఎక్కడ అనిపించలేదు. మీరు థియేటర్లో ఉన్నంతసేపు ఎంటర్టైన్ అవుతారు, మీకు ఎక్కడ బోర్ కొట్టదు, అరే ఇదేంటా ఇంత ఓవర్ యాక్షన్ ఉంది అన్న ఫీల్ కూడా మనకి ఎక్కడ రాదు. చాలా బాగుంది సినిమా, బెస్ట్ మూవీ. అందరు డెఫినెట్గా చూడాల్సిన సినిమా. మన హిందూయిజం గొప్పతనం చెప్పింది ఈ సినిమా, మన దేశం గొప్పతనం కూడా చెప్పింది ఈ సినిమా. డెఫినెట్గా చూడాల్సిన సినిమా అన్న. అఖండ 2 మాత్రం అయితే ఒక మిరాకిల్ అన్న, ప్రపంచ రికార్డులు ఖచ్చితంగా కొడుతుంది. ఒక ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పారు, మన బాలకృష్ణ ప్యాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం వచ్చింది. కానీ ఇలాంటి సినిమా చెప్తున్నా కదా, వరల్డ్ లెవెల్లో ఆడుతుంది మూవీ. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. అసలు ఈ సినిమాలో డైలాగ్స్ కానీ రక్తపాతం చూపించారన్న. జై బాలయ్య ఒక శివ తాండవం చూపించారు. ఇలాంటి సినిమా నేను చూసినందుకు నా జన్మ ధన్యమైందన్న. అసలు ఈ సినిమాలో ఒక భక్తుడి కోసం ఒక శివుడు వాళ్ళ అమ్మకి తలకోరి పెడతారన్న చనిపోయినప్పుడు. అది మాత్రం ఒక వేరే లెవెల్. ఒక శివుడే వచ్చి ఒక భక్తుడు కూడా తల్లికి తలకోరి పెట్టినప్పుడు ఆ సీన్ చూడాలి. మీరు యాడ్సప్ అన్న. మామూలుగా ప్రతి ఒక్క దగ్గర గుమ్మడికాయలు సాగ పెడతారు, అండ్ ఇందులో దిష్టి తీస్తారు. మన ఒక విలన్ తలకాయతోటి దిష్టి తీసినప్పుడు కింద పడేసినప్పుడు సీన్ ఉంటుంది, అదొక వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ త్రిశూలం ఫైట్స్ ఉంటుంది, అది మాత్రం వేరే. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, త్రిశూలం బట్టి గన్తో కాల్చినప్పుడు, అది వేరే లెవెల్. అఖండ 2 నచ్చింది. అఖండ 1 ఎక్కడ, అఖండ 2 సూపర్, అఖండ 2 సూపర్ డూపర్ హిట్. దీనికి మించిన సినిమా రాలేదు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం.